డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మిమిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని దుప్పులంక ఎస్సీ గ్రామ ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో కుళాయి నీళ్లు రాకపోతే తమ గ్రామానికి ఉన్న ఏకైక చెరువే ఆధారమని, అయితే ఆ చెరువు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మంచినీటి చెరువును ఆనుకొని కొందరు అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ అక్రమ ఆక్వా సాగును నిషేధించాలని కోరుతూ గతంలో కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో సరిగ్గా పరిశీలించకుండానే వెళ్లిపోయారంటూ బాధితులు ఆరోపించారు. గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు చెందిన ప్రజలు పశువుల త్రాగునీటి అవసరాలకు, బట్టలు ఉతికేందుకు కుళాయి నీరు రానప్పుడు ఈ చెరువు నీటిపైనే పూర్తిగా ఆధారపడుతున్నామన్నారు. మంచినీటి చెరువును ఆనుకుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులు చెరువులోకి వచ్చే సహజ మంచినీటి మార్గాలను మూసేశారన్నారు. దీనివలన ఉప్పు నీరు ఊరి చెరువు నీరంతా పూర్తిగా కలుషితమై వాడుకునేందుకు వీలు లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దుబ్బులంక ఎస్సీ గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న రొయ్యల చెరువుల చలనాన్ని నిరోధించాలని, మంచినీటి చెరువును పూర్తిగా ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిడి రఘు, బెల్లం అప్పారావు, బొంతు ముత్యాలరావు, గుడి శ్రీను, కాశీ సత్యనారాయణ, బొంతు బులిధనరాజు, నేరేడుమిల్లి శ్రీనివాసరావు, సాధనాల శివ, కాశీ ధనకాసులు, పినిపే కృష్ణమూర్తి, కాశీ రమేష్, చీకురుమల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి పంచాయతీ దుప్పులంక గ్రామం అండి. మాది ఎస్సీ కాలనీ అండి. ఇక్కడ కాలనీ అయితే ఇంచుమించు 50 గృహాలు ఉన్నాయండి. ఇక్కడ దాని ఆనుకొని మంచి చెరువు ఉందండి. మంచి చెరువు ఆనుకొని మన రైలు చెరువు తవ్వారండి. ఆ రైలు చెరువు ఎప్పుడంటే 20 సంవత్సరాలు తవ్వారండి. అప్పుడు సార్ కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ. మేము మా గ్రామస్తులు కలిసి రాక వదిలేమండి దాన్ని. అప్పటి నుంచి మంచి చెరువు పాడైపోయిందండి. దాన్ని ఎవరు పట్టించుకోవడం వదిలేమండి. మా కొల రాకపోతే మా వాడుకోవడానికి నీళ్ళు లేవండి. చుట్టుపక్కల అంతా ఉప్పు నీరే ఉందండి. పక్కన ఊటకాలం ఉప్పు నీరండి. పక్కన పంట కాలం కూడా ఉప్పు నీరు వచ్చేస్తుందండి. దానివల్ల మేము ఏం చేయాలి, మనం ఏంటంటే సోమవారం యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు వచ్చారు, ఆ రైలు చెరువు వాళ్ళని పిలిచారండి. వాళ్ళు అది పర్మిషన్లు ఉన్నాయి, మాకు ఎప్పుడో తెచ్చుకున్న పర్మిషన్లు అన్నారు. చెరువు అయితే వాటలేదని మేము వదిలేసామన్నారు. దానికి చెరువు అయితే ఓటపోతే కూడా లేదండి. వాళ్ళు రావడం వల్ల ఓటపోతే తవ్వారండి. అదే సగమే తవ్వారు, పైపైన తవ్వారు. తవ్వేసండి మంచి చెరువుకి వచ్చి బోధిని అడ్డేస్తారండి. మా గ్రామానికి వచ్చేది ఆ చెరువు తప్ప మాకు ఏమీ ఆధారం లేదండి. ఇక్కడ దానివల్ల అయితే మాకు చాలా ఇబ్బంది అండి. మనుషులకు ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యం పాడైపోతుంది. పశువులకు నీళ్ళు లేదండి. దేనికి నీళ్ళు మాకు వాటర్ అంటే కొల రాకపోతే వాటర్ లేదండి దుప్పులంకనకి. దానివల్ల మేము కంప్లైంట్ ఇచ్చామండి. మీరు అధికారులు ఒకసారి చర్య తీసుకుంటారని నేను కోరుచున్నానండి. నా పేరు శివశంకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి శివారు దుప్పులంక గ్రామస్తులు మేము. మాకు వాటర్ తాగాలన్నా ఒక్కొక్క నీళ్ళ ట్యాంక్ తప్ప వేరే దారి లేదు. మాకున్న ఒక చెరువును కూడా ఆక్వా రైతులు దాన్ని పాడు చేయడం జరుగుతుంది. అలాగే మాకు నీరు రాకుండా దాన్ని ఆపడం జరుగుతుంది. రీసెంట్గా మా గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాన్ని వెరిఫికేషన్ చేశారు. కానీ దానికి ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ ఏంటంటే వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఇప్పటికి వచ్చి మాకు ఏమీ చెప్పలేదు. ఆక్వా రైతేమో మాది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆ చెరువు మాకు ఒకటే ఆధారం. దానివల్ల మాకు బట్టలు ఉతుక్కోవాలన్నా, నెక్స్ట్ వాడుకోవాలన్నా, గేదెలకి నీళ్ళు పెట్టుకోవాలన్నా దేనికైనా అదే ఆధారం. మాకు కుళాయి రాకపోతే మాకు అదే ఆధారం. ముఖ్యంగా ఈ ఎస్సీ కాలనీలో ఈ అభివృద్ధి అనేది కూడా మాకు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. సుమారు 50 గ్రామాలు ఉన్నాయి. ఇందులో అందరూ అష్టవ్యస్తాలు పడుతున్నారు. కాబట్టి దీనిపై చర్య తీసుకుని వెంటనే దీన్ని స్పందించాలని మేము కోరుతున్నాం.